నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కె సుజనా గారు ఒక క్రిమినల్ కేసు క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తిపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. కారణం, సదరు వ్యక్తి తన కారుకు నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాడని. ఇట్లా కారుకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపిన వ్యక్తిపై సెక్షన్ 420 ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో పాటు సెక్షన్ 80A మోటార్ వెహికల్ యాక్ట్, ఈ రెండు సెక్షన్లు సరైనవి కాదు అని కోర్టు రిజెక్ట్ చేసింది. సెక్షన్ 420 ఐపీసీ ఏం చెప్తుంది? చీటింగ్ అండ్ ఫ్రాడ్, ఈ రెండు సెక్షన్లు దీనికి అనువర్తించవు అని కోర్టు కంక్లూజన్కి వచ్చి ఈ కొట్టేసింది కేసు. సెక్షన్ 80A MB యాక్ట్ ఏం చెప్తుంది అంటే, వెహికల్ పర్మిట్ లేకుండా దీనికి పర్మిట్కి సంబంధించింది. ఇట్లా సెక్షన్ 420 ఐపీసీ, సెక్షన్ 80A MB యాక్టు ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించినవి కాబట్టి, ఇది MB యాక్ట్కి సంబంధం లేదు కాబట్టి హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఈ క్రిమినల్ కేసును క్వాష్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? పోలీసు వాళ్ళు ముందు కేసు పెట్టేటప్పుడు క్షుణ్ణంగా చదవాలి, సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్తో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లా ఆఫీసర్తో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అప్పుడే క్రిమినల్ కేసు పెట్టాలి. ఇట్లా అస్తవ్యస్తంగా క్రిమినల్ కేసు పెడితే హైకోర్టు ఈ విధంగా క్వాష్ చేస్తుంది. ఇంకా నయం కాస్ట్లు ఇంపోజ్ చేయలేదు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఇట్లా క్రిమినల్ కేసు పెట్టేటప్పుడు సంబంధిత లా ఆఫీసర్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుని మరీ పెడితేనే నిలబడుతుంది, లేకపోతే అపహాస్యం అవుతారు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.